పెద్ది గ్లిమ్స్ టాలీవుడ్ లో రికార్డులను బద్దలు కొడుతోంది. దేవరా పుష్ప 2 రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పెద్ది గ్లిమ్స్ ఒకవైపు రికార్డుల మీద రికార్డులను తిరగరాస్తుంటే మరోవైపు హీరో రామ్ చరణ్ ను మాత్రం ఓ మ్యూజిక్ నీడలా వెంటాడుతోంది. ఇందుకీ ఆ మ్యూజిక్ ఏంటి? చెర్రీని ఆ మ్యూజిక్ ఎందుకు నీడలా వెంటాడుతోంది? వాచ్ ది స్టోరీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను తిరగరాస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. తాజాగా విడుదలైన పెద్ది సినిమా గ్లిమ్స్ 24 గంటల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ ప్లేస్ లో నిలిచింది. పెద్ది గ్లిమ్స్ 21 గంటల్లోనే 30.8 మిలియన్ల వ్యూస్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇప్పటి వరకు టాప్ లో ఉన్న దేవరా పుష్ప 2 రికార్డులను దాటేసింది. ఇంతవరకు బాగానే ఉన్న ఓ విషయం మాత్రం మెగా రామ్ చరణ్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తుందట. పెద్ది సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు అచ్చం పుష్ప 2 లుక్ లా ఉందనే కామెంట్స్ వినిపించాయట. ఈ విషయంలో బన్నీ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో కాస్త చర్చ కూడా జరిగిందట. అయితే శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ పై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈసారి మ్యూజిక్ పై పెద్ది గ్లిమ్స్ ఆర్ఆర్ లో ఎక్కువ శాతం గేమ్ చేంజర్ ఆర్ఆర్ లా వినిపించడంతో రెహమాన్ మ్యూజిక్ పై సోషల్ మీడియాలో జోరుగానే చర్చ జరుగుతోందట. గేమ్ చేంజర్ కు తమనిచ్చిన ఆర్ఆర్ ని పోలి ఉండడంతో ఎవరి మ్యూజిక్ నుండి తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. 2 సినిమాల్లో కూడా చరణే నటించడంతో మళ్లీ గేమ్ చేంజర్ ఆర్ఆర్ ఎందుకు అంటున్నారు. ఇప్పుడు రెహమాన్ మ్యూజిక్ పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే సైలెంట్ గా తమన్ ఇచ్చాడా, రెహమానే ఇచ్చాడా అంటున్నారు ఫ్యాన్స్. పెద్ది గ్లిమ్స్ కు తెలుగులో మంచి వ్యూస్ వచ్చి సరికొత్త రికార్డులను తిరగరాసినా మిగిలిన భాషల్లో మాత్రం అంతగా వ్యూస్ సాధించలేకపోయింది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో మాత్రం ఆశించిన వ్యూస్ గ్లిమ్స్ కు రాకపోవడంతో మిగిలిన భాషల్లో ఇంకా ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ చరణ్ ఫ్యాన్స్ ను వెంటాడుతోందట.